వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ పూర్వీకులు మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన 10 విషయాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి చెప్పాలనుకున్న ముఖ్యమైన 10 విషయాలు ఏంటి? వాళ్ళ పూర్వీకులు చెప్పాలనుకున్న ముఖ్యమైన 10 విషయాలు. స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారంట, ఫాలో అవుతున్నారంట. ఎలాగైనా సరే ఏదైనా చేసి మీరు చేస్తున్న మనీ విషయంలో మీరు ఒకటి దగ్గర తెచ్చి ఇంకో దగ్గర ఇచ్చుకుంటూ ఉంటారు కదా. సో ఆ విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది కలిగించాలి, ఆ విషయంలో బ్యాలెన్స్ లేకుండా చేయాలి. స్ట్రాంగ్గా ఇంకా వేరే దారి ఉండకూడదు, డబ్బులు ఎక్కడి నుంచో దొరకకూడదు. డబ్బులు అనేది దొరకకూడదు మీకు. మీరు లోన్స్ కట్టుకున్న ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు లేకుండా చేయాలి. అసలు డబ్బులు ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర పెట్టడానికి ఇచ్చేవాళ్ళే ఇవ్వకూడదు అని చెప్పి స్ట్రాంగ్గా స్పైయింగ్ చేస్తున్నారంటండి. ఏం జరుగుద్ది ఏంజల్? ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నారంట. వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ని కంప్లీట్గా ఆపేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఏం జరుగుద్ది ఏంజల్? ఈ విషయంలో ఏం జరుగుద్ది? బ్యాలెన్స్ అవుతారండి మీరు. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. మీరు బ్యాలెన్స్ అవుతారు, ఇంటా బ్యాలెన్స్ అవుతారు, బయట బ్యాలెన్స్ అవుతారు. అండ్ ఒక 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 దగ్గర తెచ్చి ఇంకో దగ్గర పెట్టుకుంటారు. అది 3 పువ్వులు 6 కాయల కింద ఉంటుంది. మీరు రెండవది చాలా మర్యాదగా ఉన్నారని చెప్పి ఎలాగన్నా మీ పరువు తీసి, మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ మీ పరువు తీసి మిమ్మల్ని తక్కువ చేసి మీకు మీరే ఇబ్బంది పడి మీకు మీరే తప్పుకునేలాగా చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంట. అవకాశాలు వెతుక్కుంటున్నారంట. అది ఏంజల్ అని మీ పూర్వీకులు చెప్తున్నారండి. ఏంజల్, ఈ విషయంలో ఏం జరుగుద్ది? మీ లైఫ్ జర్నీని, లైఫ్ పాత్ని ఎవ్వరూ ఆపలేరండి. తిరిగి తిరిగి మీ వెనక తిరిగి హాల్లో అలసిపోవడం తప్ప మిమ్మల్ని ఆపలేరు. మీరు ఈ లైఫ్ ఎందుకైతే వచ్చారో ఆ బర్త్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకొని తీరుతారు. మిమ్మల్ని బాధ పెట్టడానికి ఏదైతే మీరు లోగా ఫీల్ అయ్యి ఏదో గతంలో ఉంచేసి ఆ విధంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళు చేసిన ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి, రివర్స్ అయిపోయినాయండి వాళ్ళకి. మూడవది ఏంటంటే మన కలెక్టివ్ యొక్క పూర్వీకులు చెప్పాలనుకున్న మూడో విషయం, మీరు చేస్తున్న సెలబ్రేషన్ని చూసి వాళ్ళు తలకిందులు అయిపోయారంటండి. వాళ్ళు ఏదైతే పరిస్థితుల్లో మిమ్మల్ని చూడకూడదు అనుకున్నారో, ఏదైతే పరిస్థితుల్లో ఏదైతే సెలబ్రేషన్లో 333 ఏదైతే సెలబ్రేషన్లో మిమ్మల్ని చూడకూడదు అనుకున్నారో ప్రజెంట్ మీరు ఆ సెలబ్రేషన్లో ఉన్నారు. ఇంత చేసి ఇన్ని సంవత్సరాలుగా మీ వెనకాల తిరిగిందంతా వృధా ప్రయాస అయిపోయింది. ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్? ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మిస్సింగ్ అండి. ఏ రకంగా కూడా మీ సెలబ్రేషన్ వాళ్ళు ఆపలేరు. అసలు మీ సెలబ్రేషన్ ఆపడం అనేది మిస్సింగ్. మీరు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే జాలీగా వాళ్ళు చూడండి మిమ్మల్ని ఏమీ చేయలేకపోయామే అని కింద పడేసిందని చూస్తున్నారు. నాలుగో విషయం ఏంటి ఏంజిల్? నాలుగో విషయం ఏంటి? మన కలెక్టివ్ యొక్క పూర్వీకులు చెప్పాలనుకున్న నాలుగో విషయం ఏంటి? సీక్రెట్గా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి దాసేసి, అంటే మొత్తం కాకుండా మీకు హెల్త్ కేర్ లేకుండా చేసి, అంటే అనారోగ్యం వచ్చేలాగా చేద్దామని అనుకుంటున్నారంట. అంటే అనారోగ్యం అంటే ఇంకొకరు సాయం తీసుకునేలా చేద్దాము మిమ్మల్ని లేదా మీ ఇంట్లో వాళ్ళని అని చూస్తున్నారని చెప్పి మీ పూర్వీకులు చెప్తున్నారండి. ఇన్ఫర్మేషన్ దాసేసి, అసలు ఏం జరిగింది ఏంటి అనేది దాసేసి, కానీ చేయలేకపోతున్నారు. ఏం జరుగుద్ది ఏంజిల్? మీకు అనారోగ్యం తేవాలని లేదా మీ ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం తేవాలని వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటారండి. మీకు జస్టిస్ పక్కా.
మీ విషయంలో జస్టిస్ పక్కా అండి, అందులో ఎలాంటి డౌటు లేదు. 4వ విషయం ఏంటి ఏంజిల్? 4వ విషయం ఏంటి ఏంజిల్? మన కలెక్టివ్కి ఎవరైతే వాళ్ళ పూర్వీకులు ఉన్నారో, స్వర్గస్థులైన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు చెప్పాలనుకుంటున్న 4వ విషయం ఏంటి? మీకు ఒక సపోర్ట్ అనేది ఉంది. అది గార్డెన్గా మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ ఆరోగ్యాన్ని తలకిందులు చేసి భవిష్యత్తులో వాళ్ళు ముందుకు వెళ్ళకుండా చేయాలి, మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేయాలి, ఎవరినో ఒకరిని తప్పించాలి అని ఒకరు అనుకుంటున్నారంటండి. అంటే ఐదర్ మిమ్మల్ని తప్పించి మీ ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంచాలి అనుకుంటున్నారు, లేదా మీ ఇంట్లో వాళ్ళని తప్పించి మీకు ఎవరు లేకుండా చేయాలి అనుకుంటున్నారు. బట్ ఏది చేయలేకపోతున్నారు. టవర్ మూమెంట్ అనేది లేదు అసలు మీ లైఫ్. ఏం జరుగుద్ది ఏంజల్ ఈ విషయంలో? వావ్, ఇన్ని కాయిన్స్ సంపాదిస్తారండి మీరు. ఈ రకంగా ఉంటారు మీరు. వాళ్ళ వెనకాల ఎన్ని డబ్బులు అటు ఇటు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసిన ఈ రెండు పప్పీలు, 2 పెద్దవాళ్ళు, ఒక ముసలతను, ఈ విధంగా డబ్బులు ఎన్ని మీ వెనక ఎన్ని డబ్బులు చేతులు మారినా సరే మీ పెట్టుబడి లాభాలను వాళ్ళు ఆపలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా? ఖచ్చితంగా మీరు చేస్తున్న పెట్టుబడి లాభాలను వాళ్ళు ఆపలేరు. మీ పూర్వీకులు చెప్పిన 5 విషయాలండి. అండ్ ఇంకొక 5 విషయాలు నేను పార్ట్ 2 చేస్తాను. ఓకేనా? మూన్ గాడ్, ఈ 5 విషయాలలో మీరు మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 5 విషయాలలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నథింగ్ విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళకి ఒరిగింది ఏమీ లేదండి. ఏ సిచ్యువేషన్ మీకు క్రియేట్ చేయాలని అనుకున్నా సరే, ఏ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచాలని అనుకున్నా సరే, వాళ్ళు తిరిగి పొందింది ఏమీ లేదు. ఏ టైం ఫర్ హీలింగ్. మిమ్మల్ని మీరు హీల్ అవ్వడానికి, మిమ్మల్ని మీరు కూల్ చేసుకోవడానికి రేకి కావచ్చు, లేదంటే మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్, ప్లాంటింగ్ చేయటం, లేదా పప్పీస్ని పెంచుకోవటం, ఈ విధంగా మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో, మ్యూజిక్ వినటం, ఈ విధంగా ఏది బాగా అనిపిస్తుందో చేయండి. హాబీ. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ తీసుకోండి. మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా, ప్లాన్ చేసుకున్నారు కదా, ఆల్రెడీ చాలా రీసెర్చ్ చేసి మీకు కావాల్సినవన్నీ కూడా రీసెర్చ్ చేశారు. సో మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది స్టార్ట్ చేయండి, యాక్షన్లో తీసుకోండి. ఓకేనా? మీరు లిస్ట్ అవుట్ చేసుకున్నారు, రీసెర్చ్ చేశారు, వీడియోస్ చూశారు, అండ్ వగైరా ఏదైతే చేశారో మీ వేలో, ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎంతైతే నాలెడ్జ్ ఉండాలో, ఏమైతే తెలుసుకోవాలనుకున్నారో తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంకా మొదలు పెట్టేయండి, యాక్షన్లో దిగండి, యాక్షన్ స్టార్ట్ చేయండి, పని చేయడం స్టార్ట్ చేయండి అని చెప్పి మూన్ గాడ్ చెప్తున్నారండి. మీ పూర్వీకులు చెప్పాలనుకున్న 10 విషయాలలో ఇది మొదటి వీడియో అండి. 2వ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.